హాయ్ ఆల్, వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ లోకం. నేను ఆల్రెడీ ఇంటర్లింక్ టీమ్ని అడిగిన క్వశ్చన్స్కి అయితే కొన్నిట్లుగా అయితే ఆన్సర్లు వచ్చినాయి. అవి ఏమేమి క్వశ్చన్స్ అంటే, అవి నాన్ కస్టోడియల్ వ్యాలెటా అంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో ఉన్న ఫండ్స్ యూజర్స్ మాత్రమే మూవ్ చేయగలుగుతారు. అండ్ ఇంటర్లింక్ టీమ్ అసలు ఏ విధంగానూ ప్రైవేట్ కీస్ దానికి సంబంధం ఉండదు, ఫండ్స్ కూడా మూవ్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంబాసిడర్స్ అండ్ గ్లోబల్ లీడర్స్కి లీగల్గా లైబుల్ కాదు. దీన్ని ప్రమోట్ చేశాక ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ రాంగ్ విత్ ద ఇంటర్లింక్ వ్యాలెట్ ఆర్ ఇంటర్లింక్ టోకెన్, అప్పుడు ఈ అంబాసిడర్స్ కానీ లీడర్స్ కానీ లీగల్గా మనం ఇండియాలో ఛాలెంజ్ చేయకూడదు. అట్లా ఏమైనా ఎవరైతే సైన్అప్ అయ్యి ఈ ఇందు మీద ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళ చేత ఏమైనా ఒక పాలసీ అనేది మనం టిక్ చేయించి అగ్రీ చేయించగలమా? అండ్ ఇన్ ద సేమ్ వే ఈ ఫండ్స్ ఏదైతే మనం డిపాజిట్ చేస్తున్నామో వాటికి 1:1 రేషియోలో మీరు ఏమన్నా అసెట్స్ బ్యాకప్ ఇస్తున్నారా? సో ఈ క్వశ్చన్స్కి అయితే మనకి పూర్తిగా అయితే ఆన్సర్స్ రాలేదు, కానీ ఒక్క క్వశ్చన్కి అయితే మోస్ట్లీ ఒక క్వశ్చన్ అయితే బాగా కవర్ చేశారు. అదేంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది నాన్ కస్టోడియల్ వ్యాలెటే అండ్ ఏవైతే ఉందో యూజర్స్ మాత్రమే దీని యొక్క కీస్ని కంట్రోల్ చేయగలుగుతారు. సో మీకు ఆల్రెడీ ఇక్కడ అతనైతే చెప్తున్నాడు, కోచ్ జోయల్ ఏమనంటే, ఇది ఒక నాన్ కస్టోడియల్ బై డిజైన్, యూ ఓన్ యువర్ కీస్ అండ్ యూ ఓన్ యువర్ ఫండ్స్ అని చెప్తున్నాడు. ఇది మనకి అరౌండ్ 22 అక్టోబర్న అయితే మనకి ఈ అప్డేట్ అయితే ఇచ్చాడు. మనమేమో 21 అక్టోబర్న అయితే మనం ఈ క్వశ్చన్ అడిగామన్నమాట. సమ్ అదర్ అంబాసిడర్ కాల్డ్ విజయ్ ఆయన ఫార్వర్డ్ చేశారు కోచ్ జోయల్కి. సో మోస్ట్లీ మనకి ఈ ఆన్సర్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు కొన్ని అయితే చెప్తున్నాడు, ఈ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ యూజర్ ఏమేం చేయగలడంటే, ఈ ప్రైవేట్కి కస్టడీ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఒకవేళ మీరు ఆ సీడ్ ఫ్రేజ్ కానీ ప్రైవేట్ కీస్ కానీ ఎవరికన్నా ఇచ్చేస్తే వాళ్ళు మీ ఫండ్స్ని అయితే మూవ్ చేయగలుగుతారు. అంతేగాని వీళ్ళకైతే సంబంధం ఉండదు. ఓకే, అండ్ వాళ్ళకు కూడా అసలు కంట్రోల్ ఉండదు. మీరు క్రియేట్ చేసుకున్నప్పుడే సీడ్ ఫ్రేజ్ పోయిందంటే వన్స్ ఇట్ ఈస్ గాన్, యువర్ ఫండ్స్ ఆర్ గాన్ అనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే అసెట్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో అయితే ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వ్యాలెట్ మీరు సింపుల్గా ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్కి కనెక్ట్ అయి ఉంటుంది వయా స్మార్ట్ కాంట్రాక్ట్స్. సో దట్ వాళ్ళకి ఏ విధంగానూ కూడా అసెట్ మీద కంట్రోల్స్ ఉండవు. అండ్ సెక్యూరిటీ అయితే మేము మోస్ట్లీ ఆ రిస్క్ అదేమీ లేకుండానే మేము మేనేజ్ చేస్తాము. సో మేము అదైతే మేము మేనేజ్ చేసుకుంటామని చెప్తున్నాడు. అండ్ డీసెంట్రలైజ్ ట్రేడింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి అది నార్మల్గా దానంతటా అవి ఇంటరాక్ట్ అయ్యి డిఎక్స్కి స్మార్ట్ కాంట్రాక్ట్స్ అవంతటా అవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అది P2P ట్రాన్సాక్షన్స్ కదా, మాకు ఎటువంటి సంబంధం ఉండదు అన్నట్టుగా ఆయన అయితే చెప్తున్నాడు అనమాట. సో ఒక క్వశ్చన్కి అయితే మనకి ప్రాపర్గా ఆన్సర్ అయితే దొరికింది. అండ్ ద సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ జనరల్గా నేను అయితే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే జనరల్గా ఎవరు కూడా ఇట్లా అయితే దీని గురించి అయితే చెప్పరు. ఎందుకంటే ఎవరన్నా కానీ ఎందుకు అంటే మనిషి అన్నవాడే ఆప్టిమిస్టిక్ కదా. సో ఎప్పుడు కూడా మంచిగానే ఊహించుకుంటాడు. సో ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో అంబాసిడర్స్ అండ్ గ్లోబల్ లీడర్స్ ఆర్ ఫైన్ అండ్ సేఫ్ అని చెప్తున్నారు. చెప్పడం ఇన్ ద సెన్స్ చెప్పట్లేదు కాబట్టి ఇంక మనం అదే అనుకోవాలి. సో నేనేమంటానంటే, ఇక్కడ నా వీడియో అంబాసిడర్స్ కానీ గ్లోబల్ లీడర్స్ కానీ ఎవరి దగ్గరికన్నా వెళ్తే మేబీ వాళ్ళు ఏమి ఫీల్ అవుతారంటే, వాళ్ళకి చాలా ఇంటర్లింక్ మీద ఐటీఎల్జీ మీద చాలా లవ్ ఉండడంతో దే మైట్ అటాక్ మీ. బట్ నేనేమంటానంటే, మీరు నన్ను అటాక్ చేయడం కాదు, మనం కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచిద్దాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ అరౌండ్ February 2025లో అయితే వచ్చింది. సో బెటర్ మీరేంటంటే, మీరు ప్రమోట్ చేసేటప్పుడు మీరు సేఫ్ లైన్స్లో ఉండండి. సేఫ్ లైన్స్ ఇన్ ద సెన్స్, మీరు పెట్టే పోస్ట్ కానీ ఏదైనా కానీ కింద దిస్ ఈజ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైస్ ఆర్ this like I'm not an registered or trained trader or like financial expert to suggest you, but still I'm just sharing my own thoughts. This is for an educational purpose అనే ఫ్యూ డిస్క్లైమర్స్ ChatGPTని అడుగు లేకపోతే గ్రాక్ని అడుగు, మీరైతే ఆ డిస్క్లైమర్స్ అయితే మీరు వేసుకోండి మీ వీడియోస్ మీద కానీ మీ యొక్క వాట్ ఎవర్ ద స్టఫ్ యు ఆర్ గోయింగ్ టు ప్రమోట్. అండ్ ఈ 1:1 రేషియోలో అసెట్స్ అనేది ఇట్స్ ఆల్వేస్ వెరీ డిఫికల్ట్ అనమాట. వాళ్ళకి దే ఆర్ బిల్డింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అండ్ దే డోంట్ నో హౌ మచ్ స్కేల్ ఇట్ గోనా గో. మోస్ట్లీ ఒక్కసారి ఫండ్స్ అనేది ఒకసారి డిపాజిట్ అయ్యాక ఇఫ్ దే కుడ్ ఏబుల్ టు జనరేట్ లాట్ ఆఫ్ మనీ, దెన్ దే కుడ్ బ్యాక్ అస్. అండ్ ఇంకొక విషయం, మీరు ఎవరైనా కానీ ఇంకొక మాటకి ఎగ్జైట్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదైతే టోకెన్ ఉందో ఈ టోకెన్కి సంబంధించి దీన్ని ఇంటర్లింక్ నెట్వర్క్ మేము తీసుకెళ్ళి నాస్డాక్లోనో సమ్ అదర్ స్టాక్ ఎక్స్చేంజ్లో మేము ట్రేడ్ చేస్తాం ఈ షేర్ని అని చెప్తున్నారు. దానికి మీరెందుకు ఎగ్జైట్ అవుతున్నారు?
నాకు అదే అర్థం కాలేదు. అది స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా స్టాక్ ఎక్స్చేంజ్ మీదకి వెళ్ళిపోద్ది, ఈ టోకెన్ అనేది ఇగ్నోర్ అయిపోతుంది కదా. అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఇంటర్లింక్ నెట్వర్క్ కానీ ఇంటర్లింక్ ఇది కానీ దాని అసెట్స్ కానీ ఏదైనా కానీ స్టాక్ మార్కెట్కి ఎక్కువ కంట్రోల్ ఉంటాయి. అది సెంట్రలైజ్డ్ ఆర్ అది ఒక అథారిటీ ఉంది, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కౌన్సిల్ అని ఒక అథారిటీ ఉంది. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ ఇంటర్లింక్, వాళ్ళు ఆ అసెట్స్ని తీసేసుకుని ఆ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా కాంపెన్సేట్ చేస్తారు. అప్పుడు వేరే ఇక్కడ క్రిప్టోది మోస్ట్లీ దానికైతే అంత సెక్యూరిటీ ఏమి ఉండదు. అది మీరైతే రియలైజ్ అవ్వాలి. అది ఎగ్జైట్ అయిపోయి ఇది స్టాక్ మార్కెట్లో కూడా ఉంది, స్టాక్ మార్కెట్లో ఉందంటే దీనికి నెగిటివ్ చెప్పాలంటే. సో ఈ పాయింట్ పట్టుకుని మీరైతే ఇన్వెస్ట్ చేయొద్దండి. మీరు మైండ్ చేసుకోండి చక్కగా. ఒక 4 టోకెన్లు తీసుకోండి, ఎక్స్చేంజ్లో పెట్టుకోండి, అమ్ముకోండి, ఆర్ లేకపోతే హోల్డ్ చేసుకోండి. ప్రాజెక్ట్కి అయితే మంచి ఫ్యూచర్ అయితే కనిపిస్తుంది. సో అంతే, అంతకు మించి మీరు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ ఎగ్జైట్ అయిపోయి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో ఫండ్స్ అయితే డిపాజిట్ చేసేసి ట్రేడ్ చేయడం మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా విలువైంది. సో డోంట్ లూజ్ యువర్ మనీ, జస్ట్ ట్రై టు గెట్ వాట్ ఎవర్ ద మనీ యూ గెట్ ఫ్రమ్ ద ఫ్రీ మైనింగ్, దట్స్ ఇట్. ఓకే, ఈ వీడియో కొంచెం వాల్యూ అయితే యాడ్ చేసిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్ ద సేమ్ వే నేను ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంటర్లింక్ గురించి, సమ్ అదర్ ప్రాజెక్ట్స్కి, ఫ్రీ మైనింగ్ యాప్స్ గురించి నేను ఇంకా వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోని కొంచెం ఎవరికైనా షేర్ చేయండి, సో దట్ దే విల్ ఆల్సో గెట్ టు నో అబౌట్ ద ఇంటర్లింక్ ఆర్ లైక్ ఫ్రీ మైనింగ్ యాప్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. బాయ్.